రాత్రంతా ప్రయాణం చేశాను. పగలంతా కొంచెం పనిలో ఉన్నాను. ఒక చిన్న మాట తీసుకొని మీతో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను. మనం ప్రస్తుతానికి యాకోబు పత్రిక ధ్యానాల్లో ఉన్నాం. కాబట్టి యాకోబు పత్రికలో ఒక చిన్న మాట తీసుకొని మనం ఆలోచన చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలను చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలను చదువుదాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. ప్రతి మనుషుడు వినుటకు వేగరపడువాడను, మాట్లాడుటకు నిదానించువాడను, కోపించుటకు నిదానించువాడనై ఉండవలను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలకు రక్షించుటకు ఆ శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. నేను కూడా చిన్న ప్రార్థన చేసి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, స్తోత్రము నాయనా. చదవబడిన లేఖన భాగం మాకు అర్థమయ్యేటట్లు సహాయం అందించండి. వినగలిగిన చెవును, గ్రహించగలిగిన మనస్సును దయచి. గ్రంథం, సమయం, సంఘం, సందేశం, సత్యం నీవయ్యన్న నిమిత్త మాత్రులముగా అయా మరి నీ వాక్యాన్ని అందించటానికి ఉన్నాను. వినే నీ పిల్లలకు ఆత్మ సంబంధమైన ప్రతి మాటను వారికి దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన ప్రాణప్రియుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, మనం గతంలో యాకోబు పత్రికలో నుండి 1వ వచనం నుండి 8వ వచనం వరకు చదివి ఆపేశాం. వాస్తవానికి ఈరోజు నేను కొంచెం ఇంటి దగ్గర కొన్ని పనుల వల్ల నేను ఆ వరుస క్రమాన్ని ధ్యానం చేయలేకపోయాను. కనుక ఈరోజు మన వాక్య ధ్యానాంశం కోపపడుము, కోప పడకుము. దీనికి అనుబంధంగా అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీయులకు రాయబడిన పత్రికలో ఒక సంగతి పౌలు గారు రాశాడు. అది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలిసిన భాగమే. 4వ అధ్యాయం వచనం 6, కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. ఈ భాగాలు మనం గమనిస్తూ అని మనం గమనిస్తే కోపపడుడి గాని పాపము చేయకుడి అనే మాట రాయబడి. యాకోబు పత్రికలోనేమో రాయబడ్డ మాట వినుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడు ఉండాలి అన్న. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడ్డారు. కనుక దేవుని పిల్లలు కోపపడాలి. అదే సమయంలో దేవుని పిల్లలకు కోపం ఉండకూడదు. పెద్దలు ఏమంటారు అంటే, తన కోపమే తనకు శత్రువు అంటారు. నిజమే. చాలాసార్లు మనం వారి మీద వీరి మీద కోప్పడి అనార్థమైన సంగతులను తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నో మనం చూడవచ్చు. అందుచేత కోపపడుడి, పాపం చేయకుడి అనే మాట వాక్యంలో ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఇంతగా దేవుని పిల్లలు కోపపడాలి, కోపపడకూడదు. ఏ విషయంలో కోపపడాలి, ఏ విషయంలో కోపపడకూడదు.
బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు ఏ విషయాల్లో కోపడ్డారు, ఏ విషయాల్లో వారు కోపడ్డారో కొన్ని విషయాలు నేను అలా జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యాన్ని చూద్దాం. అయితే యాకోబు పత్రికలో రాయబడిన మాట మనం గమనిస్తే ఒక గంభీరమైన మాట యాకోబు తెలియచేస్తూ ఉన్నాడు. 19వ వచనం మరలా చూద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు, ప్రతి మనుషుడు వినుటకు వేగరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడను, కోపించుటకు నిదానించువాడను. వినుటకు వేగరపడాలి, కోపించుటకు నిదానించాలి అని రాయబడి. గమనించండి, వినుటకు వేగరం. దేవుడు 2 చెవులు 1 నోరు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చినట్టు 2 చెవులు 1 నోరు? 2 నోరులు 1 చెవి ఇస్తే మనిషికి 2 నోర్లు ఇచ్చాడు, 1 చెవి ఇచ్చాడు. అసలు 1 నోరుకే 1 నోరు ఉంటేనే ఆపట్లేకపోతున్నాం. 2 నోరులు అంటే 2 చెవులు 1 నోరు ఎందుకు ఇచ్చాడు అంటే ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. కానీ మనం చేసేదంతా రివర్స్. ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వింటాం. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేటి దినాల్లో మనం గమనిస్తే వినుటకు వేగరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి అనేటువంటి మాటలను మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. అయితే బైబిల్ గ్రంథంలో కోపము అనే మాట మొట్టమొదటిసారి ఎక్కడ రాయబడింది? కోపము అన్న మాట బైబిల్లో ఎక్కడ రాయబడింది? ఆదికాండం 4వ అధ్యాయం. ఏదో తెలుసు వాక్యం. ఆదికాండం 4వ అధ్యాయంలో. రైట్. ఎన్నో వచనంలో? సరే, మంచిది. కనుక బైబిల్ గ్రంథంలో మొట్టమొదట కోపము అనే మాట ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనంలో ప్రారంభమైంది. కోపము, పాపము, కోపము, భయం, ఈ 3 పదాలు 3 అక్షరాలే. పాపము అనే మాటలో నుండి దేవుని కోపం వచ్చింది. ఆ కోపములో నుండి మానవుడికి భయం వచ్చేసింది. మరొక మాట అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో భయపడి, భయము అనే మాట మొట్టమొదటిసారి బైబిల్లో ఎక్కడ మనకి ప్రస్తావించబడింది? ఆదికాండం 3వ అధ్యాయంలో. ఓకే, ఎవరు చెప్పింది? ఎవరు సమాధానం? సునీల్, బళ్ళారి క్రిస్టియన్ అసెంబ్లీ. ఓకే 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 బళ్ళారి క్రిస్టియన్ అసెంబ్లీ. రైట్. ఆదాము అతిక్రమించాడు, అతిక్రమించి తినవద్దన్న పండు తిన్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపము అని యోహాను 1వ పత్రిక 3:4లో ఉంది. అయితే ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పండు తిన్న కారణం చేత పాపం వచ్చేసింది. ఎప్పుడైతే ఆదామునకు ఆజ్ఞ అతిక్రమించి పండు తిన్నాడో, తిన్న వెంటనే భయం వచ్చేసింది. దేవుడైన యెహోవా వారి మధ్యకు రాగానే ఆదాము అవ్వలు చిన్నపిల్లల్లాగా, వారు దిగంబరులుగా చిన్నపిల్లల్లాగా దేవుని దగ్గరికి వెళ్ళేవారు. ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పండు తిన్నాడో ఆజ్ఞ అతిక్రమించాడు, పాపం వచ్చేసింది. పాపము అనే మాటలో నుండి భయం వచ్చేసింది. అంటే పాపం చేసే వ్యక్తిలో ఏముంటుందంటే భయం ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తాడో దేవుని కోపం ఉంటుంది. కనుక పాపము, కోపము, భయం, ఈ 3. పాపములో నుండి వచ్చింది భయం, భయములో నుండి అంటే పాపములో నుండి వచ్చింది, పాపములో నుండి భయం వచ్చింది, పాపములో నుండే దేవుని కోపం వచ్చింది.
ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో మొట్టమొదటిసారి ఏశావు అంటే కయ్యూను హేబేలు మీద కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు? దేవుడు కయ్యూనేమో మెచ్చుకోలేదు. కయ్యూను హృదయం మంచిది కాదు, కయ్యూను ఆరాధన కూడా మంచిది కాదు. కయ్యూను హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు, కయ్యూను ఆరాధన అర్పణ కూడా దేవుడు లక్ష్య పెట్టలేదు. అతడు శ్రేష్టమైన వాటిని ఇవ్వలేదు, నేలలో నుండి పండిన వాటిని ఇచ్చాడు. దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. అయితే దేవుడు హేబేలును హృదయాన్ని లక్ష్య పెట్టాడు, హేబేలు అర్పణ కూడా లక్ష్య పెట్టాడు. అప్పుడు దేవుడు హేబేలుని మెచ్చుకున్నాడు. ఆ మెచ్చుకున్న తరుణంలో ఈ కయ్యూను అతని ముఖం ఎలా ఉందో చూద్దాం. వచనం 5. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. కోపం వచ్చింది. దేవుడు నాతో వాడిని కయ్యూను దేవుడు హేబేలుని మెచ్చుకున్నాడు, హేబేలు అర్పణని మెచ్చుకున్నాడు, నన్ను మెచ్చుకోలేదు, నా అర్పణ కూడా మెచ్చుకోలేదు. అందుకని ఆ కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చి తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు అనే మాట రాయబడి ఉంది. అయితే దేవుడు చెప్పాడు, కయ్యూను నీవు నీ కోపమేలా అని కూడా మాట్లాడాడు. ఇంకో మాట అడుగుతాను, బైబిల్ గ్రంథంలో పాపము అన్న పదం ఎక్కడుంది? పాపము అనే మాట ఎక్కడుంది? అసలు వాస్తవానికి 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించింది, కానీ పాపం అనే పదం 3వ అధ్యాయంలో లేదు. ఎన్నిసార్లు చదివినా ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి పాపం ప్రవేశించింది, కానీ పాపం అనే పదం 3వ అధ్యాయంలో మనకి కనబడదు. బైబిల్లో మొట్టమొదటిసారి పాపము అనేటువంటి మాట ఎక్కడ రాయబడింది అని గనక మనం గమనిస్తే, జ్ఞాపకం ఉన్న వాళ్ళు చెప్పండి. నాకేదో వచ్చు మీకు తెలియదని కాదు, కానీ ఊరికి మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు మీరు అడిగేవి కూడా నేను చెప్పలేకపోవచ్చు, నేను అడిగే వాటిని మీరు చెప్పలేకపోవచ్చు, మీరు అడిగే వాటిని నేను చెప్పలేకపోవచ్చు, నేను అడిగే మీరు చెప్పలేకపోవచ్చు. అంటే మనం ఆలోచన చేస్తున్నాం అంతే. కనుక 7వ వచనంలో దేవుని నోట నుండి ఈ పాపం అనే మాటను పలికాడు. కోపము అంటే ఆ మాట నుండి ఎలా పలికాడో చూద్దాం. 6వ వచనం, యెహోవా కయ్యూనుతో నీ కోపమేలా, మోకము చిన్నబుచ్చుకొని ఉన్నవేమి, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. వాకిట పాపము పొంచియుండును అన్నారు. కనుక గమనించండి, ఇక్కడ కోపము పాపము అంటే కయ్యూను కోపడ్డాడు. దేవునికి ఇవ్వవలసినవి విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని ఇవ్వలేదు. ఇదంతా చీప్ క్వాలిటీ. పైపేస్తూ హృదయం కూడా మంచిది కాదు. అందుకే హేబేలుని మెచ్చుకున్న కారణం చేత, హేబేలును లక్ష్య పెట్టిన కారణం చేత కయ్యూని కోపం వచ్చింది. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు నీకు కోపమేలా, మోకము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు అంకుల్ మైక్ మ్యూట్ అవుతుంది. అంకుల్ మీ మైక్ మ్యూట్ అయింది చూడండి. మైక్ ఇన్ రావట్లేదయ్యా, మైక్ ఇన్ రావటంలా. బ్రదర్ మ్యూట్ ఉంది. ఇస్రాయేల్ అన్న మ్యూట్ లో పడింది ఇది, మా వాయిస్ లేదు. మన కోపంలో పాపం ఉండకూడదు. కోపంలో ఏముండకూడదు అంటే పాపం ఉండకూడదు.
బైబిల్ గ్రంథంలో కోప్పడ్డారు, పాపం కూడా చేశాడు. కయ్యూను కోప్పడ్డాడు, పాపం కూడా చేశాడు. కయ్యూను ఎందుకు కోప్పడ్డాడు? ఏం పాపం చేశాడు? కయ్యూను తన తమ్ముడిని మెచ్చుకున్న కారణం చేత, దేవుడు యాక్సెప్ట్ చేసిన కారణం చేత కోప్పడ్డాడు. ఆ కోపంలో ఏముంది అంటే పాపం ఉంది. ఎలాంటి పాపం ఉంది చూద్దాం. దేవుని వాక్యంలో ఆదికాండం 4వ అధ్యాయం వచనం, దేవుని వాక్యాన్ని 8వ వచనం. కయ్యూను 4:8 వచనం. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. చూసారా? అంటే ఎఫెసీ పత్రికలో రాయబడిన రీతిగా కోపపడుడి, పాపము చేయకుడి అని. ఈ కయ్యూను కోపంలో ఏముంది అంటే పాపం ఉంది. ప్రియమైన స్నేహితుడా, నీ కోపంలో పాపం ఉందా? చాలా మంది కోపడితే పాపం బయటకు వస్తుంది. కోపంలో పాపం ఉంటుంది. బైబిల్లో కోపడ్డవారు, పాపం లేని వారు కొందరు ఉన్నారు. కోపపడి పాపం చేసిన వారు మరికొంతమంది. కనుక ఇక్కడ కయ్యూను కోపడ్డాడు. ఆ తర్వాత తన తమ్ముడిని ఏం చేశాడు అంటే దారుణంగా చంపి హతమార్చాడు. కనుక ఇది ఎంత దారుణమో! బైబిల్లో మొట్టమొదటి కూని, మొట్టమొదటి నరహత్య అని చెప్పాలి. అయితే గమనించండి, నేటి దినాల్లో కూడా చాలా మంది కోపడి దేవుని పిల్లలను నరహత్య చేస్తారు. చంపడం అంటే అర్థం ఏమిటి? క్రొత్త నిబంధన వెలుగులో వారి సాక్ష్యాన్ని చంపుతున్నారు, వారి వ్యక్తిగత జీవితాన్ని చంపుతున్నారు. అయితే ఆదికాండంలో కయ్యూను కోపడ్డాడు, శారీర సంబంధంగా చంపేశాడు. నేటి దినాల్లో సేవకుడు మీద కోపడి అతని వ్యక్తిగత జీవితాన్ని చంపేస్తున్నాడు, అతని సేవా జీవితాన్ని చంపేస్తున్నాడు, అతని పరిచర్య జీవితాన్ని చంపేస్తున్నాడు. తోటి సహోదరుణ్ణి ద్వేషించువాడే నరహంతకుడు అని క్రొత్త నిబంధనలు ఎన్ని వచనాలు లేవు? వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం లేదా, తన సహోదరుని ద్రోహి అనువాడు నరహంతకుడు అని యేసుప్రభు చెప్పలేదా? యోహాను మొదటి పత్రికలో చెప్పలేదా? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చూడండి, ఆ మాట జ్ఞాపకం చేస్తాం. యోహాను మొదటి పత్రికలో నుండి మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక అధ్యాయం 3 వచనం జ్ఞాపకం చేస్తాను, చూద్దాం. 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు అన్నాడు. అంటే తన సహోదరుని ద్వేషించడమే చంపేసినాడు. అనగా కోపము, ఆ కోపం పడ్డ వ్యక్తి తన సొంత తమ్ముడిని చంపేశాడు. నేటి దినాల్లో తోటి సహోదరిని చంపేస్తాం, తోటి యవనస్తుడిని చంపేస్తాం, తోటి పెద్దను చంపేస్తాం, తోటి సేవకుడిని చంపేస్తున్నాడు. లేని వార్తలు పుట్టించి నేరాలు మోపి ఘోరాలు మోపి సహోదరులను చంపేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమైన స్నేహితుడా, ఎవరి మీదైనా నువ్వు కోపడి ఎవరినైనా చంపేస్తున్నావేమో, అతని మంచితనాన్ని, అతని వ్యక్తిగత జీవితాన్ని, అతని కుటుంబ జీవితాన్ని, అతని సాక్ష్య జీవితాన్ని, అతని కుటుంబ వ్యక్తిగత బిడల జీవితాలను చంపేస్తున్నావేమో, జాగ్రత్త, నిత్య జీవాన్ని కోల్పోతావు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడగును అంటూ యోహాను అంటున్నాడు.
ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదో అన్నాడు. జాగ్రత్త సుమ. కొన్ని పర్యాయాలు దేవుని పిల్లలు అనబడిన మనలో కొన్ని లోపాలు ఉండొచ్చు. అవి ఊరూరా సాటేయాల్సిన పని లేదు. పొరపాట్లు ఉండొచ్చు. ప్రేమతో పలకరించి వాళ్ళకి చెప్పడం, ఒంటరిగా ఉన్నప్పుడు దిద్దుకోమని చెప్పడం, ప్రార్థన చేయటం, ఇది మన కర్తవ్యం, మన బాధ్యత. అంతేగాని ఆల్ ఇండియా రేడియో లాగా కొంతమంది స్వార్థ చెప్పడం మానేశారు. స్వార్థ చెప్పడం మానేసి సాడీలు చెప్పడం మొదలు పెట్టారు. ఇలాంటి బ్యాచ్ కూడా నేటి దినాల్లో వాళ్ళకి అదే పని. యేసు ప్రభుని ప్రకటించరు కానీ యేసు ప్రభు సేవకుల మీద లేనిపోయిన వార్తలు పుట్టించేవారు, చెడ్డ వార్తలు పుట్టించి సాటింపు చేసేవాళ్ళు నేటి దినాల్లో ఎక్కువైపోయారు. అయితే ఆలోచన చేయండి, మనము అలాంటి బ్యాచ్లో ఉండకుండా ఉందుముగాక. సరే, మంచిది. కయ్యూను కోప్పడ్డాడు, తమ్ముడిని చంపేశాడు. ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యములో చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతముల 2వ గ్రంథం. ఒక ఆయన కోప్పడి తనకు తానే ఏమయ్యాడో చూద్దాం. 26వ అధ్యాయం. దినవృత్తాంతముల 1st గ్రంథం, 2వ గ్రంథం, 26వ అధ్యాయం వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. 16వ వచనం చదువుదాం. అయితే అతడు స్థిరపడిన తరువాత 26వ అధ్యాయం 16. అతడు మనసున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠ మీద ధూపం వేయటక యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా 17-18. యాజకుడు అజర్య అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని ఎంబడ లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారై ఉన్నారు. యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి బొమ్ము, నువ్వు ద్రోహం చేయుచున్నావు, అందువల్ల నీ ఘనత కూడా రాదు అన్నారు. అయితే 19లో ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపపడెను. ఎవరి మీద కోపడ్డాడు? యాజకుల మీద కోపం. అతడు స్థిరపడ్డ తర్వాత గర్వించాడు. రాజు తలుసుకుంటే దెబ్బలు కొరువ, నాకు ఎదురే ఉంది అన్నట్టుగా. అయితే గమనించండి, దేవాలయానికి వచ్చాడు, ధూపార్తి వేస్తున్నాడు. అప్పుడు యాజకులు అడ్డగించారు. దేవాలయంలో పరిచర్య నీది కాదు, ధూపం వేసే పని నీది కాదు, అది కేవలం అహరోను సంతతిలో నుండి వచ్చిన వరకే, నీకు ఆ పని లేదు అంటే రౌద్రుడై కోపడ్డాడు. తద్వారా కలిగిన నష్టం ఏమిటి అని గనక మనం గమనిస్తే కింద వచనాల్లో చూద్దాం. 19వ వచనం చివరిలో, ఆ యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నోసట కుష్ఠి రోగము పుట్టెను. ఈ వచనం తన కోపమే తనకు శత్రువు అన్నదానికి సరిపోతుంది. అవునా కదా? ఉజ్జియా కోపడ్డాడు. యాజకులు ఎంత చెప్పినా వినలేదు, ఏమి చెప్పినా వినలేదు. నేను రాజును కదా, రాజు తలుసుకుంటే దెబ్బలు కొరవా అన్నట్టుగా యాజకులు చేస్తున్న పని రాజు చేశాడు. యాజకులు అందరూ చూస్తూ ఉండగానే నొసటి మీద కుష్ఠరోగం వచ్చేసింది. రాజ్యం పోయింది, ఊరు విడిచాడు. ధర్మశాస్త్ర ప్రకారం కుష్ఠి రోగం కలిగిన వ్యక్తి అతను ఉండటానికి వీల్లేదు, గ్రామంలో ఉండటానికి వీల్లేదు, ఊరు బయట ఉండాలి. అయితే తన కోపమే తనకు శత్రువు అయిపోయింది. చాలాసార్లు సంఘాల్లో సేవకులుగా, పెద్దలుగా, విశ్వాసులుగా చిన్న చిన్న విషయాల్లో కోపపడటం, ఎదుటి వారిని నొప్పించటం, ఎదుటి వారిని బాధ పెడటం, ఎదుటి వారిని కష్టపెట్టడం, ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో మనం గమనించవచ్చు. ప్రియమైన స్నేహితుడా, పెద్దలారా, సేవకులారా, విశ్వాసులారా, మన కోపము వలన ఎదుటి వారిని నొప్పించకూడదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ రాయబడ్డ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడ్డ మాట, మృదువైన మాట క్రోధమును చల్లార్చు,
నొప్పించు మాట కోపము రేపును. కనుక ఉజ్జియా ఈ అంటే లేవీలకు యాజకులను నొప్పించాడు. పాత నిబంధనలో రాజవంశంలో ఉన్నవారు రాజ్య పరిపాలన విషయాలే చూసుకోవాలి. మందిరములో ఉన్నవారు దోపత్రి పనిచేసేవారు కేవలం యాజకులు మాత్రమే చేయాలి. నాకు ఎదురే ఉంది అని ఇతను చేశాడు. తద్వారా కుష్ఠరోగిగా మారిపోయాడు. మరణ పడక వరకు ఎక్కడున్నాడు అంటే ఆ యొక్క ఉంచబడిన ప్రత్యేకమైన గదిలోనే ఉండి చనిపోయినట్టుగా దేవుని వాక్యంలో చూడొచ్చు. కనుక తన కోపమే తనకు శత్రువు అన్న మాట ఉజ్జియాకు చక్కగా సరిపోతుంది. 20వ వచనం గమనించండి. 21 దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 21, 22. ప్రధాన యాజకుడు అజర్య అయిన యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠరోగం గలవాడైండెను గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతన్ని బయటకు వెళ్ళగొట్టగోరి యెహోవా అతన్ను మొత్తినని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. అతను కూడా తొందరపడ్డాడు. 21 రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు రోగి అయ్యిండెను. రోగి అయి యెహోవా మందిరంలోకి పోకుండా ప్రత్యేకంగా ఉండెను. ఇది ఎంత మైనస్, ఎంత అవమానం. తన కోపమే తనకు శత్రువు. కయ్యూను కోపం కయ్యూనికి శత్రువు. అలాగే ఈ భాగంలో కూడా ఉజ్జియా కోపం ఉజ్జియాకే శత్రువు అయింది. రాజ్యం కుమారుడికి అప్పగించబడింది. కుష్ఠరోగి పట్టాడు. మరణ దినం వరకు కుష్ఠరోగంలోనే చనిపోయాడు. ఇది ఎంత శాపగ్రస్తంగా అయిందో చూడండి. సరే, మంచిది. కొందరు కోపడ్డారు. కోపపడ్డ వారిలో పాపము లేదు. ఆ వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో నుండి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. కోపపడి ఆమె ఏం చేసిందో చూద్దాం. ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు కోపపడి, ఎందుకు కోపం ఎందుకు వచ్చింది ఆమెకి? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం వచనం 7. ఎల్కానా లేక 6వ వచనం. ఆమె యెహోవాకు సంత లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరి పెనీనా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చారు. ఏమీ సంతానం లేదు. ఎల్కానా భార్యలు పెనీనా, హన్నా. అయితే పెనీనాకేమో పిల్లలు పుట్టారు, హన్నాకి పిల్లలు పుట్టలేదు. ఈ విషయంలో ఏం జరుగుతుందంటే పెనీనా ఈ యొక్క హన్నాని దారుణంగా మాట్లాడుతుంది, దూషిస్తుంది, ద్వేషిస్తుంది. ఇలా జరుగుతూ ఉండగా ఆమె కోపం వచ్చింది. ఆమెకు కోపం వచ్చాను అని 6వ వచనంలో రాయబడ్డది. ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చాను. ఇక్కడ ఎందుకు కోపం వచ్చింది అంటే పెనీనానికి సంతానం లేదని నీచపరుస్తుంది, అవమానంగా ఉంటుంది. అందుకని ఆమెకు బాగా కోపం వచ్చింది. దేవుడు నాకు సంతానం ఎందుకు ఇవ్వడు అని ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది. ఇది మనకి పాఠం. హన్న కోపపడింది కానీ పాపం లేదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయ ప్రకారం కోపపడుడి గాని పాపము చేయకుడి అనే మాటకు ఈ హన్నా సరిపోతుంది. ఇప్పుడు కోపం వస్తే ఏం చేస్తారు? పిల్లడి మీద కోపం వచ్చింది, కోపం వస్తే కర్ర తీసుకొని కొడతాం, చేతులతో కొడతాం, అందుబాటులో ఏదంటే అది కొడతాం. కానీ ఇక్కడ హన్నా కోపం వస్తే ఏం చేసింది? ప్రార్థన చేసింది. వాక్యాన్ని ఉంటున్న స్నేహితుడా, నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి. ఆమెకు సంతానం ఉంది, ఈమెకు సంతానం లేదు, దూషిస్తుంది, ద్వేషిస్తుంది, నీచంగా చూస్తుంది. అందుచేత ప్రభు సన్నిధిలో ఈ హన్నా మోకరించుతున్నట్లుగా
ఖాళీ కడుపుతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేసింది. తద్వారా దేవుడు ఒక మంచి బిడ్డను దేవుడు హన్నాకి ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు, ఇదే సమూయేలు మొదటి గ్రంథం అధ్యాయం 15లో రాయబడ్డ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే సామెతల గ్రంథం క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం 15 అధ్యాయం 11 వచ్చింది. సమూయేలు మొదటి గ్రంథం 15 అధ్యాయం 11 వచ్చింది. సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని తిరిగి రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టాను. ఇక్కడ గొప్ప పాఠం ఇమిడి ఉన్నది. హన్నాకి కోపం వస్తే ప్రార్థన చేసి, అలాగే ఈ భాగంలో సమూయేలుకి కోపం వస్తే సమూయేలు ప్రార్థన చేస్తారు. ఎంతమంది? కోపం వచ్చి ప్రార్థన చేసే పెద్దలు ఎంతమంది? కోపం వచ్చి ప్రార్థన చేసే సేవకులు ఎంతమంది? ఆలోచన చేయండి. కనుక ప్రార్థన సమూయేలు ఎక్కడ నేర్చుకున్నాడు ఇది అని అంటే, ఆమెకు కోపం వచ్చినప్పుడల్లా ఎవరైనా ఏదైనా అన్నప్పుడల్లా సమూయేలు పక్కనే ఉండి ఇవన్నీ అబ్జర్వేషన్ చేసి ఏం చేశాడంటే, కోపావేశుడై రాత్రంతా ప్రార్థన చేశాడు. ప్రేమైన స్నేహితుడా, సోదరి, హన్నాకి కోపం వచ్చింది, ప్రార్థన చేసింది. సమూయేలుకి కోపం వచ్చింది, ప్రార్థన చేశాడు. అమ్మే, బిడ్డే. అందుచేత ఇది కూడా మన ఆత్మీయ జీవితంలో చాలా గొప్ప పాఠం. ఇది కేవలం తల్లి దగ్గరే నేర్చుకున్నాడు. ఎవరు అంటే మనం గమనిస్తున్నటువంటి సమూయేలు. ఇది హన్నా దగ్గర నేర్చుకున్నాడు. కోపం వస్తే ప్రార్థన చేయి. భర్త కోపం వస్తే కర్రతో కొడతాడు, శబ్దం బయటికి రాకుండా కొడతాడు. మన కోపం వస్తే కర్ర తీసుకుంటాం, కత్తి తీసుకుంటాం. హన్నాకి కోపం వచ్చినా, సమూయేలుకు కోపం వచ్చినా ఆయన ఏం తీసుకుంటాడు అంటే, హన్నా సమూయేలు కోపం వచ్చిందంటే ప్రార్థన చేస్తారు. ఇలాంటి భక్తులు నేటి దినాల్లో అవసరం. కోపం చాలా ప్రమాదకరమైనది అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో మోషే కూడా కోపపడ్డాడు. ప్రజలు దారి తప్పినప్పుడు నిర్గమాకాండం 32 అధ్యాయం 19లో మోషే కోపము వారి మీద మండెను అన్నాడు. అధ్యాయం అంతట్లో వాళ్ళు గొప్ప పాపం చేశారు. అందుకే మోషే మరి ప్రార్థన కోపపడ్డట్టుగా దేవుని వాక్యంలో చూడవచ్చు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడి ఉంది. మానవుని కోపం దేవుని నీతికి సరిపోదు. అందుచేత ఈ ఉదయకాల ఈ సమయంలో మనం గమనిస్తే కోపము పాపము, లేక కోపడ్డవారు పాపం చేశారు, కోపడి మేలు పొందిన వారు మేలు చేసిన వారు ఎంతో మంది బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. అయితే ఈ పాపాన్ని ఏం చేయాలి, ఈ కోపాన్ని ఏం చేయాలి? చాలా సార్లు కోపాన్ని ఆపుపెట్టుకోలేకపోతున్నాను అంటూ ఉన్న సందర్భాలు ఎన్నో మనకు ఎరుగుదు. నిజమే, కోపడండి, కానీ ఆ కోపంలో పాపము ఉండకూడదు అనేటువంటి మాటలు మనం దేవుని వాక్యములో మనం చూడొచ్చు. కోపపడుడి, పాపము చేయకుడి. ఎందుకు యేసు ప్రభు కోపడ్డా లేదా? యేసు ప్రభు ఏ ఏ విషయాల్లో కోపడ్డాడు? యేసు ప్రభు కోపపడిన సందర్భాలు ఏమేమి? మార్కు సువార్త 3 అధ్యాయం 5వ వచనంలో ఆడ యేసు ప్రభు కోపడ్డట్టుగా మన వాక్యంలో చూడవచ్చు. కోపడటం తప్పు కాదు. పిల్లలు మాట విన్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు మరి వారి మీద కోపడటం తప్పు కాదు. అందుచేత
పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని క్రమశిక్షణలో పెట్టడానికి తండ్రి కోపడతాడు, దేవుడు కోపడతాడు. అలాగే మనలను కూడా దేవుడు కోపడతాడు అన్న సంగతిని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూద్దాం దేవుని వాక్యంలో మార్కు సువార్త అధ్యాయం 3, మార్కు సువార్త 3 అధ్యాయం 5వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం. మార్కు సువార్త అధ్యాయం 3 వచనం 5. 3 అధ్యాయం 5వ వచనంలో రాయబడ్డ మాటల్లో ప్రభువాడు ఎందుకు కోపడ్డాడో చదువుదాం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజుచి. అంటే ఈ భాగంలో మనం గమనిస్తే వారు బాగా కోపడ్డారు. యేసు ప్రభు ఆ పై వచనాలను మనం గమనిస్తే విశ్రాంతి దినాన ఓసా చేయగల వాడిని స్వస్థపరచవచ్చునా అనే మాటతో స్టార్ట్ అయింది. యేసు ప్రభు అన్నాడు, విశ్రాంతి దినానికి ప్రభు నేనే, విశ్రాంతి దినానికి తండ్రి ఉన్నాడు, మేము ముగ్గురు ఒకటే అని చెప్తాడు. దానికి విశ్రాంతి దినమున ఆయన పంపించారు. అయితే యేసు ప్రభు 5వ ఆయన వారి హృదయ కాఠిన్యమును దుఃఖపడి కోపముతో వారిని కలయజూచాను. యేసు ప్రభు కోపడ్డాడు, దేవాలయంలో కోపడ్డాడు. మళ్ళా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ దేవాలయంలో వాళ్ళు ఏం చేశారంటే వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేస్తా ఉంటే పౌరాలు మారుస్తూ ఉంటే ఇవన్నీ యేసు ప్రభు చూసి కొరడా చేతబట్టుకుని బల్లలు పడదూసి వారి మీద కోపడ్డాడు. యేసు ప్రభు కోపములో పాపము లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. అయితే గమనించండి, కోపపడుడి పాపము చేయకుడి అనే మాట కూడా గంభీరంగా. వాస్తవానికి నాకు కూడా ఎక్కలేని కోపం. నేను ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభువా నా కోపాన్ని తగ్గించయ్యా, నా కోపాన్ని. నేను బైబిల్ చదువుతుండగా ఒక వచనం నాకు కంటపడింది. ఆ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన 37 వచనం 8. 37వ కీర్తన 8వ వచనం రాసి చూస్తే వ్యసన పడకము, వచనం 8వ వచనం, కోపము మానుము ఆగ్రహము, వ్యసనమునకు అది కీడుకే కారణం అన్న. అయితే గమనించండి, ఈ భాగంలో కోపము మానుడి అన్నాడు. ఈ వచనాన్ని ఆధారం చేసుకుని నేను చాలా కాలం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాకు కూడా ఎక్కడ లేని కోపం ఎక్కువ, నాకు కోపాన్ని తగ్గించు 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 అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్న సందర్భాలు చాలా. యేసు ప్రభు మొత్తం మీద 3 సార్లు కోపడ్డట్టు సువార్తల్లో మనం గమనించవచ్చు. అయితే గమనించండి, ఆయన ఎప్పుడు కోపడ్డా ప్రజల క్షేమం కొరకే కోపడతారు. ప్రజలు ఆరోగ్యం పొందాలి అన్న ముఖ్యమైన ఉద్దేశంతోనే ప్రభు కోపడతారు. యేసు ప్రభు గెచ్చమనే వాళ్ళని పట్టుకున్నప్పుడు కోపడలేదు. రాత్రికి రాత్రి 6 కోట్లలో తీర్పు తీర్చినందుకు యేసు ప్రభు కోపడలేదు. ఆదివారం కనుక యేసు ప్రభు ఆయన కొడుతున్నా తిడుతున్నా ఉమ్మివేస్తున్నా యేసు ప్రభుని చేతుల్లో బాదిన, కాళ్ళలో రేకులు బాదిన, తలపై ముండ కిరీటం పెట్టిన యేసు ప్రభుని కోపడ్డట్టుగా మనం చూడలేము. అందుచేత కోపపడుడి పాపము చేయకుడి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. అందుచేత ఈ మాట అండర్లైన్, కోపాన్ని విడవాలి, ఆగ్రహం మానాలి అనేటువంటి మాటలు ఈ భాగంలో చూస్తా ఉన్నాం. ఈ కోపం వల్ల భార్యాభర్తలు విడిపోవటం, కోపం వలన తండ్రి కుమారులకు సమాధానం లేకపోవడం, ఈ కోపం వల్ల తోటి సహోదరులు తోటి సహోదరుల్లో సమైక్యత లేకపోకుండా ఉండడం,
విచారకరం. అందుకే ఈ కోపాన్ని ఏం చేయాలంటే మానుము అన్నాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. క్రొత్త నిబంధనలో కూడా కొలస్సై 3:8 అక్కడ కూడా రాయబడ్డమా, కోపమును విసర్జించుము అన్న. కోపము మానుము, కోపము విసర్జించుము. కనుక అంటే వినుటకు వేగరపడువాడు, మాట్లాడుటకు నిదానించువాడై ఉండాలి. కాబట్టి మన కోపము ఏ విషయాల్లో, సంఘంలోనా, సమాజంలోనా, విశ్వాసుల్లోనా అనేటువంటి విషయాలు మనం గమనించి మనం కోపాన్ని మానాలి. పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. దేవుడి మాటలు మన మేలు కొరకై దీవించుగాక. కృపగల మా తండ్రి, స్తోత్రం నైనా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, వందనాలు తెలియజేస్తా ఉన్నా. పాపము మరి భయంకరమైనటువంటి కోపము నీ నీతిని నెరవేర్చేది కాదు అనే సంగతి నీ గ్రంథంలో రాసి ఉంచారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉండగా కృపను అందించమని ఎన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని యేసయ్య నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.